స్టేట్ ఎలక్షన్ ఫీవర్ దేశం మొత్తాన్ని ఊపేస్తోంది. దేశ ప్రజల అటెన్షన్ మొత్తాన్ని గెయిన్ చేసేసింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కేంద్రంగా ఇంత వేడి ఎందుకు పుడుతుందంటే ఈ ఎన్నికల ఫలితాలు సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. ఇక్కడ గెలుపు గుర్రమెక్కే పార్టీ కేంద్రంగా దేశమంతా పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడతాయి. అందుకే అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతూ ఉన్నాయి. ఇంతకీ కాంగ్రెస్ 2018 ఫలితాలను రిపీట్ చేస్తోందా? బీజేపీ తనదైన మ్యాజిక్ చేస్తోందా? అలానే తెలంగాణ గట్టు మీద బీఆర్ఎస్కి హ్యాట్రిక్ సాధ్యమవుతుందా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఈసారి కూడా గెలిచి తీరాలన్నది కాంగ్రెస్ పంతం. 2018లో గెలిచింది కాంగ్రెస్ పార్టీనే. ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నది బీజేపీ వ్యూహం. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది బీజేపీనే. 2018లో కాంగ్రెస్ గెలిస్తే ఇప్పుడు ఆ పార్టీనే పవర్లో ఉండాలి కదా. మరి కాంగ్రెస్ గెలవడం ఏంటి, బీజేపీ పవర్లో ఉండటం ఏంటంటారా? కాంగ్రెస్ గెలిచింది, ఆ తర్వాత అధికారాన్ని బీజేపీ హస్తగతం చేసుకుంది. సో మళ్ళీ పవర్లోకి వచ్చి పాత లెక్కలు సరిచేయాలన్నది కాంగ్రెస్ పట్టుదల. కాంగ్రెస్కి అసలు అవకాశమే ఇవ్వకూడదన్నది బీజేపీ పంతం. అందుకే మధ్యప్రదేశ్ ఎన్నికల సమరం ఒక రేంజ్లో సెగలు పుట్టిస్తోంది. మధ్యప్రదేశ్లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 230 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ 114 సీట్లను గెలుచుకుని ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ 109 సీట్లకు పరిమితమైంది. 15 ఏళ్ల బీజేపీ పాలనకు చరమగీతం పాడుతూ కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. కమల్నాథ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. అయితే 15 నెలల తర్వాత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ లో తిరుగుబాటు బావుటాన్ని ఎగరవేసి 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరారు. దీంతో కమల్నాథ్ ప్రభుత్వం మెజారిటీ కోల్పోవడంతో సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు. బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ తిరిగి సీఎంగా 4వ ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు. మధ్యప్రదేశ్ లో ఏమిటంటే ఇప్పటికీ అక్కడ బీజేపీ కొంచెం పాపులారిటీ బాగా తగ్గింది. దానికి అనేక కారణాలు. ఫస్ట్ థింగ్ ఏమిటంటే బీజేపీకి అక్కడ గత ఎన్నికల్లో వాళ్ళకి మెజారిటీ రాలేదు. అది ఎట్లా జరిగిందంటే జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి తన ఎమ్మెల్యేలని బయటకు లాగి తన కేంద్ర మంత్రి అయి ఈ బయటకు వచ్చిన ఎమ్మెల్యేలేమో బీజేపీలో చేర్పించి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యాడు. కమల్నాథ్ దిగిపోవలసి వచ్చింది. సో ఇప్పుడు జరిగింది ఏమిటి, జ్యోతిరాదిత్య సింధియా ఏదైతే చాలా కీలకమైన చంబల్ గ్వాలియర్ రీజన్ ఏదైతే ఉందో అక్కడ కొంచెం ఆయన దాంట్లో ఏమీ డిఫరెన్స్ రాలేదు. ఆయన పార్టీ మారడంలో బీజేపీకి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఏమీ పెరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. మధ్యప్రదేశ్ లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదల మీద ఉన్న బీజేపీకి మొదట ఆందోళన కలిగిస్తోంది శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వమే. 2005 నవంబర్ నుంచి 2018 డిసెంబర్ వరకు 13 ఏళ్ల పాటు సీఎంగా పనిచేశారు శివరాజ్ సింగ్ చౌహాన్. ఆ తర్వాత తిరిగి 2020 నుంచి ఆయనే సీఎంగా ఉన్నారు. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన భాజపా నేత శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిని ముందే గుర్తించిన భాజపా అధిష్టానం జాతీయ స్థాయి నాయకులు 7గురిని అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబెట్టింది. వారిలో 3 కేంద్ర మంత్రులు, 4 ఎంపీలు, 1 జనరల్ సెక్రటరీ ఉన్నారు. జన ఆశీర్వాద యాత్రలో హిందుత్వ వాదాన్ని బీజేపీ బలంగా వినిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా తాము హిందుత్వ వ్యతిరేకం కాదని ప్రజల్లోకి తమ వాణిని తీసుకువెళుతోంది. ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కమల్నాథ్ తాను హనుమాన్ భక్తుడని చెప్పే ప్రయత్నం ఇప్పటికే పదే చేశారు. మధ్యప్రదేశ్ జనాభాలో ఓబీసీలు దాదాపు 50% వరకు ఉంటారు. శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముందు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఉమాభారతి, బాబులాల్ గౌర్లు ఓబీసీ నేతలే. తాజాగా కాంగ్రెస్ కులగణన చేపడతామని హామీ ఇవ్వడంతో పాటు మహిళా రిజర్వేషన్లోనూ ఓబీసీ కోటాను తీసుకొస్తామని చెప్పిన నేపథ్యంలో ఓబీసీలు ఎవరి వైపుకు మొగ్గు చూపుతారో చూడాలి. ఎవరికి వాళ్ళు ఓబీసీలను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అలానే మధ్యప్రదేశ్ ఓటర్లలో దాదాపు 21% మంది ఆదివాసీలు. మొత్తం 230 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 47 స్థానాలను ఎస్టీలకు రిజర్వ్ చేశారు. 2018 ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో బీజేపీ 16 స్థానాల్లో గెలిస్తే కాంగ్రెస్ 31 స్థానాలను కైవసం చేసుకుంది. మరోవైపు బీజేపీ ప్రభుత్వ హయాంలో ఆదివాసీలపై జరుగుతున్న దౌర్జన్యాలను కాంగ్రెస్ హైలైట్ చేస్తోంది. మధ్యప్రదేశ్ జనాభాలో 17% మంది ఎస్సీలు. వారికి 35 అసెంబ్లీ స్థానాలను కేటాయించారు. వీరి మద్దతు కూడగట్టేందుకు ఇరు పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బీజేపీ ప్రభుత్వంపై అవినీతి కోణంలో కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో దాడి చేసింది. మధ్యప్రదేశ్లోనూ అదే వ్యూహానికి పదును పెడుతున్నారు. ప్రతి సభలోనూ ప్రతి సమావేశంలోనూ కమల్నాథ్తో సహా పార్టీ నేతలంతా చౌహాన్ ప్రభుత్వాన్ని 50% కమిషన్ ప్రభుత్వంగా అభివర్ణిస్తున్నారు. అవినీతి కోణంలో కాంగ్రెస్ చేసే దాడిని తిప్పికొట్టడానికి బీజేపీ కొంత సతమతమవుతున్నా కాంగ్రెస్ అంటేనే అవినీతి అన్న తరహాలో బీజేపీ ఎదురుదాడి చేస్తోంది. మధ్యప్రదేశ్ జనాభాలో 70% మంది వ్యవసాయం మీదే ఆధారపడున్నారు. వారిని ఆకట్టుకునేందుకు రెండు పార్టీలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ కర్ణాటక తరహాలోనే హామీల విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గేది లేదంటోంది. ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది కమల్నాథ్. అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు 15 నెలల పాటు. ఆ తర్వాత అక్కడ బీజేపీ వాళ్ళు జ్యోతిరాదిత్య సింధియా ద్వారా కాంగ్రెస్లో ఒక చీలిక తీసుకొచ్చి ప్రభుత్వాన్ని పడగొట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ అక్కడ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. సరిగ్గా ఇలాగే కర్ణాటకలో కూడా బీజేపీ చేసింది. మొన్న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు జనం అది గుర్తుపెట్టుకొని బీజేపీని ఓడించారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ పరిస్థితి ఏమిటంటే కర్ణాటక ఫలితాలు అక్కడికి వస్తాయి అని. ఎందుకంటే ప్రభుత్వాన్ని కూల్చివేసి గెలిచిన ప్రభుత్వాన్ని పడగొట్టి తాము ఒక ప్రభుత్వాన్ని ఏర్పరిచారు కాబట్టి కర్ణాటక ప్రజలు బుద్ధి చెప్పినట్టుగానే మధ్యప్రదేశ్లో కూడా జరుగుతుందేమో అని వాళ్ళు భయపడుతున్నారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ తమ సీఎం అభ్యర్థిగా కమల్నాథ్ ను ప్రకటించేసింది. కానీ బీజేపీ మాత్రం మధ్యప్రదేశ్లో ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది. అన్యాయంగా తమ నుంచి అధికారం లాక్కున్నారన్న సానుభూతి వర్కౌట్ అవుతుందన్న నమ్మకంతో కాంగ్రెస్ ఉంది. అయితే కమల్నాథ్ ప్రభుత్వాన్ని కూల్చివేశామన్న భావన ప్రజల్లో ఉన్నా అది నెగిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వకూడదన్న దిశగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందన్న ఆశతో బీజేపీ, సెంటిమెంట్ ని బ్రేక్ చేయాలన్న కసితో కాంగ్రెస్. రాజస్థాన్ ఎన్నికల సమరంలో ఈ రెండు పార్టీలు ఇదే కోణంలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటంటే రాజస్థాన్లో ఇప్పటిదాకా ఏ పార్టీకి వరుసగా 2 సార్లు అధికారం కట్టబెట్టలేదు ప్రజలు. సో విజయం మాదే అని బీజేపీ ధీమాగా ఉంటే ఈసారి సెంటిమెంట్ని పక్కన పెట్టి సరికొత్త రికార్డు సృష్టిస్తామంటుంది కాంగ్రెస్. ఈ విషయాన్ని పక్కన పెడితే గ్రూప్ పాలిటిక్స్ నుంచి మొదలు పెడితే నానా రకాల సమస్యలు ఇరు పార్టీలకు సవాల్ విసురుతూ ఉన్నాయి. రాజస్థాన్ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా తలబడుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను గ్రహించిన కాంగ్రెస్ ఉచిత హామీలతో ఊదరగొట్టేస్తోంది. ఇటు బీజేపీ గత ఎన్నికల్లో కోల్పోయిన ఓటు బ్యాంకును తిరిగి పొందే దిశగా వ్యూహాలకు పదును పెడుతోంది. మధ్యప్రదేశ్ తరహాలోనే రాజస్థాన్లోనూ బీజేపీ సీఎం విషయంలో ఒకే వ్యూహాన్ని అనుసరిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న దానిపై వ్యూహాత్మకంగానే ఎలాంటి స్పష్టత ఇవ్వటం లేదు. 2018 ఎన్నికల వరకు వసుంధరా రాజే బీజేపీ పెద్ద దిక్కుగా ఉన్నారు. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎమ్మెల్యే టికెట్ కోసమే వసుంధరా రాజే 2వ జాబితా వరకు ఆగాల్సి వచ్చింది. ఇక కాంగ్రెస్ లో అశోక్ గెహ్లట్ వర్సెస్ సచిన్ పైలట్ ఎపిసోడ్ ఇంకా జోరుగా సాగుతూనే ఉంది. దీంతో ఈ వార్ ఎపిసోడ్ పార్టీకి ఎంత నష్టం తెస్తుందో అన్న ఆందోళన కార్యకర్తల్లో పెరుగుతోంది. రాజస్థాన్ లో గత 4 ఏళ్లలో 18 సార్లు పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయి. ఈ వ్యవహారం ఎన్నికల్లో గట్టిగా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు అవినీతిపై సచిన్ పైలట్ నిరాహార దీక్ష చేయటం కూడా కాంగ్రెస్ ని కొంతమేర ఇబ్బంది పెట్టొచ్చని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సచిన్ పైలట్ నిరాహార దీక్షతో కొత్త చట్టం తీసుకురావాల్సి వచ్చింది. అవినీతిని అంతం చేయడానికి తమ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. సచిన్ పైలట్ పోరాటం చేసింది అశోక్ గెహ్లట్ ప్రభుత్వ అవినీతిపైనే అని బీజేపీ ప్రచారం చేస్తోంది. అశోక్ గెహ్లట్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పార్టీలో సచిన్ పైలట్ ఆయనకు కంట్లో నలుసుగా మారారు. 2020లో పైలట్ బహిరంగంగా గెహ్లట్ పై తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. అధిష్టానం జోక్యంతో అప్పటికి తగ్గిన అడుగడుగునా గెహ్లట్ కు చుక్కలు చూపిస్తూనే వచ్చారు సచిన్. ఒక రకంగా చెప్పాలంటే అశోక్ గెహ్లట్ పై అవినీతి కోణంలో బీజేపీ దాడి చేసేందుకు రోడ్ మ్యాప్ రెడీ చేసి పెట్టింది సచిన్ పైలటే. బీజేపీలో అంతర్గత కుమ్ములాటలున్నా ఎలక్షన్ వార్ మొదలయ్యే నాటికి వాటికి చెక్ పెట్టడంలో ఆ పార్టీ అధిష్టానం సక్సెస్ అయింది. 2018 ఎన్నికల్లో రాజ్పూత్లు బీజేపీకి దూరం జరిగారు. అదే సమయంలో రాజ్పూత్లతో పాటు గుర్జర్లు కూడా కాంగ్రెస్ కి జై కొట్టారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ కు కలిసొచ్చి అధికారాన్ని చేపట్టింది. ఈసారి రాజ్పూత్ల మద్దతు కోసం బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
అటు కాంగ్రెస్ లో సచిన్ పైలట్ కు జరిగిన అవమానంపై గుర్జర్లు ఆగ్రహంతో ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్న జైపూర్ రాజకుటుంబానికి చెందిన ఎంపీ దియా కుమారి బీజేపీ నుంచి సీఎం రేస్ లో ఉన్నట్లుగా కాషాయ కండువాలు చెప్తున్నాయి. మేవార్, మార్వార్ కు చెందిన రాజ్పుత్ నేతలను పార్టీలో చేర్చుకోవడంలో ఆమె కీలక పాత్రను పోషించారు. దీంతో 2018లో పార్టీకి జరిగిన నష్టం కొంతమేర తగ్గుతుందని కమల్నాథ్లు అంచనా వేస్తున్నారు. ఉచిత హామీలతో కాంగ్రెస్ హోరెత్తిస్తూ ఉంటే బీజేపీ కూడా ఓటర్లను ఆకట్టుకునే దిశగా హామీల వర్షాన్ని కురిపిస్తోంది. మరోవైపు రాజస్థాన్ లో వరుసగా జరుగుతున్న ఈడీ దాడులు ఎన్నికల ఫలితాల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయన్న కోణం ఆసక్తిని రేపుతోంది. రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు ఓవింద్ సింగ్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతల ఇళ్లు, ఆఫీసులపై ఈడీ దాడులు జరిగాయి. అలానే సీఎం అశోక్ గెహ్లోట్ కుమారుడు వైభవ్ కి ఈడీ సమన్లు జారీ చేసింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో ఈ సమన్లు అందాయి. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే బీజేపీ తమపై ఈడీ దాడులు చేయిస్తోందని కాంగ్రెస్ విమర్శనాస్త్రాలను సంధిస్తోంది. అశోక్ గెహ్లోట్ ప్రభుత్వం చేసిన అవినీతి ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈడీ దాడులు ఉదాహరణ మాత్రమే అంటోంది బీజేపీ. రాజస్థాన్లో ఒకే పార్టీని వరుసగా 2 సార్లు ఎప్పుడూ గెలిపించలేదు అక్కడి ఓటర్లు. ఆ సెంటిమెంట్ పరంగా చూసినా విజయం తమదే అంటోంది బీజేపీ. ఆ సెంటిమెంట్ కి చెక్ పెట్టి రెండోసారి విజయం సాధించి సరికొత్త చరిత్రను సృష్టిస్తామని ధీమాను వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్. తెలంగాణలో హ్యాట్రిక్ సాధిస్తామని ధీమాగా చెప్తోంది బీఆర్ఎస్. కారుకి బ్రేకులు వేయడం మాకే సాధ్యమని తేల్చి చెప్తుంది కాంగ్రెస్. తెలంగాణ గట్టు మీద బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వార్ ఎపిసోడ్ సాగుతుందని, తుది విజయం మాదే అని కమల్నాథ్ చెప్తున్నారు. అనూహ్యంగా రేసులోకి కాంగ్రెస్ దూసుకొస్తే ఎన్నికల సమరం మొదలయ్యే ముందు బీజేపీ చల్లబడింది. బీఆర్ఎస్ మాత్రం సరికొత్త చరిత్రను సృష్టిస్తామంటోంది. ఇందుకీ తెలంగాణ ఓటర్ మనసులో ఏముంది? కాంగ్రెస్ పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయా? తెలంగాణ ఎన్నికల సమరంలో ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పొలిటికల్ వెదర్ సాగింది. బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని తప్పించిన తర్వాత ఒక్కసారిగా ఆ పార్టీ కేంద్రంగా పాజిటివ్ వైబ్రేషన్స్ కి బ్రేక్ పడింది. అదే సమయంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎపిసోడ్ స్టార్ట్ అయింది. అయినా సరే బీజేపీ మాత్రం తాము రేసులో ఉన్నామని ప్రధాన పార్టీ తమకి బీఆర్ఎస్ అంటోంది. ప్రధాని మోదీ, జేపీ నడ్డా నుంచి మొదలు పెడితే అగ్రనేతలంతా వరుస పర్యటనలు, సభలతో హోరెత్తిస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం తమదే అంటోంది. దక్షిణాదిన వరుసగా 3 పర్యాయాలు సీఎంగా ఎవ్వరూ బాధ్యతలు తీసుకోలేదని, కేసీఆర్ ఆ రికార్డును సృష్టిస్తారని గులాబీ కండువాలు ధీమాగా చెప్తున్నాయి. ఎన్నికల సమరంలో తొలి నుంచి అందరికన్నా ముందుంది బీఆర్ఎస్. అభ్యర్థుల జాబితాని కూడా కేసీఆర్ అన్ని పార్టీల కంటే ముందుగా రిలీజ్ చేశారు. అలానే మేనిఫెస్టో విషయంలోనూ ఎక్కడా తగ్గేదే లేదన్నట్లుగా ముందుగానే విడుదల చేశారు. ప్రచారంలోనూ ఫుల్ స్పీడ్ గా ఉంది బీఆర్ఎస్. సుడిగాలి పర్యటనలతో ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తున్నారు కేసీఆర్. అయితే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీపై సహజంగానే ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంటుంది. దీన్ని ఎంతవరకు బీఆర్ఎస్ అధిగమిస్తోందన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే ఎన్నికల వేళ మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎపిసోడ్ కూడా బీఆర్ఎస్ చుట్టూ నెగిటివ్ వైబ్రేషన్స్ ను క్రియేట్ చేస్తుందని పరిశీలకులు చెప్తున్నారు. అదే సమయంలో ఇదంతా బీజేపీ కావాలనే చేస్తోందని బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోంది. ప్రాజెక్టుకు అనుమతులిచ్చింది సెంట్రల్ వాటర్ కమిషనే అని, డిజైన్ల విషయంలో అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకు వస్తున్నాయని ప్రశ్నిస్తోంది. 10 ఏళ్లుగా తాము చేసిన అభివృద్ధి, అమలు చేస్తూ ఉన్న సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ కి అఖండ మెజారిటీని అందజేస్తాయని ఆ పార్టీ నేతలు ధీమాగా చెప్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ చాలా సివియర్ గానే డ్యామేజ్ అయినట్టుగా సెంట్రల్ డ్యామ్ అథారిటీ నివేదిక ఇచ్చింది. సో దానివల్ల అన్నారాం, సుండిల్లో కూడా డ్యామేజ్ అవ్వచ్చు అనేది ఒక రిపోర్ట్ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాళేశ్వరం ఫ్లాగ్షిప్ స్కీమ్ అన్నారో అది కాస్త ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక ఇబ్బందికరమైన స్కీమ్ గా తయారైంది. అది ఎంత అయితే ఇరిగేట్ చేయవలసిందో అంత ఇరిగేట్ చేయకుండా ఇప్పుడు దాన్ని ఏమిటంటే ఎంత మటుకు దాన్ని కూలగొట్టాలి, ఏది ఈ మేడారం బ్యారేజ్ ని అనేది సమస్య వచ్చింది. సో జనరల్ గా ఒక యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. సో తెలంగాణలో ఏమిటంటే టచ్ అండ్ గో అంటే ఇద్దరికి సమానంగా ఉన్నారు. ప్రస్తుతానికి ఉంటే స్లైట్ ఎడ్జ్ బీఆర్ఎస్ ఉండాలి, కానీ ఇంకా 20 రోజులు ఉన్నది. దీంట్లో టిఆర్ఎస్ ఇంకా పుంజుకుని పైకి వెళ్ళొచ్చు, లేకపోతే కాంగ్రెస్ ఇంకా పుంజుకుని మెజారిటీ రావచ్చు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయం తెలంగాణలోనూ ఆ పార్టీకి పాజిటివ్ వైబ్రేషన్స్ ను క్రియేట్ చేసింది. దీన్ని సద్వినియోగం చేసుకోవడంలో కాంగ్రెస్ ఖచ్చితంగా విజయం సాధించిందనే చెప్పాలి.
అయితే ఈ సానుకూలతని ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించే విధంగా మార్చుకోగలదా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కూడా వరుసగా 2 ఎన్నికల్లో ఘోర ఓటమిని మూట కట్టుకోవటాన్ని 10 జన్పద్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది. అందుకే సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా ఆపరేషన్ తెలంగాణ అనేశారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా సభలు నిర్వహించారు. మరిన్ని సభల్లో పాల్గొనున్నారు. సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీలు కామన్ మ్యాన్ ని కాంగ్రెస్ వైపుకు చూసేలా చేయగలిగాయని పరిశీలకులు చెబుతున్నారు. మేనిఫెస్టోతో కాంగ్రెస్ మరింత మ్యాజిక్ చేయగలదా అన్నది ఆసక్తికరంగా మారింది. అలానే చివరి క్షణంలో కాంగ్రెస్ కండువాలు వేసుకున్న వాళ్లంతా పాతకాపులే. వీరి వల్ల ఆ పార్టీకి ఎంతవరకు ప్రయోజనం కలుగుతుందన్న దానిపై విభిన్నమైన కోణాల్లో చర్చ సాగుతోంది. బీసీలకే రాజ్యాధికారం అంటున్న బీజేపీ పైకి అధికారం మాదే అంటున్నా గౌరవప్రదమైన స్థానాలను దక్కించుకునే దిశగా వ్యూహరచన చేస్తున్నట్లుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనసేనతో పొత్తు వల్ల బీజేపీకి ఎలాంటి లాభం ఉండదని, ఎలాంటి సిద్ధాంతాలు లేని జనసేనతో పొత్తు వల్ల బీజేపీపై ఉన్న సీరియస్నెస్ పోయే ప్రమాదం ఉందని పొలిటికల్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. చివరి క్షణంలో వరుసగా నేతలంతా పార్టీకి గుడ్ బై చెప్పటం బీజేపీని మరింత ఇబ్బంది పెట్టే పరిణామమే అంటున్నాయి రాజకీయ వర్గాలు. మోదీ, నడ్డాతో పాటు బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి నుంచింది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో సంచలన విజయాలు నమోదు చేస్తామని కాషాయ కండువాలు చెప్తున్నా సింగిల్ డిజిట్ దాటుతుందా అన్న ప్రశ్న కూడా బలంగా వినిపిస్తోంది. మేనిఫెస్టో మీద తీవ్ర కసరత్తు చేస్తున్న బీజేపీ నేతలు ప్రజలను ఆకర్షించడానికి ఏం చేయబోతున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. 3 పార్టీలు గెలుపే లక్ష్యంగా తమదైన వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఓటరు మనసును గెలుచుకోవటం కోసం ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఎన్నికల సమరాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.